సమ్మక్క ప్రతిష్ఠ కోసం పూజారులు ఏర్పాట్లు చేశారు. గద్దెలను శుద్ధి చేసి ముగ్గులు పెట్టి రంగురంగుల పూలతో అలంకరించారు. ఇప్పటికే సమ్మక్క గద్దెల మీద వెదురుకర్ర ఉంచి పూజలు చేశారు. ఆ తర్వాత మేడారం శివారులోని సమ్మక్క గుడికి వెళ్లారు. సమ్మక్కను తీసుకువచ్చే కార్యక్రమం ప్రభుత్వ లాంఛనాలతో జరుగుతుంది. ములుగు జిల్లా ఎస్పీ 3 రౌండ్లు తుపాకీ పేల్చి అమ్మను తీసుకువస్తున్నట్లుగా సంకేతాలిస్తారు. మేడారం జాతరకు భక్తులు పోటెత్తారు. లక్షలాది మంది భక్తులతో మేడారం గద్దెలు పరిసర ప్రాంతాల్లో కిటకిటలాడుతున్నాయి. ప్రస్తుతం మేడారంలో పరిస్థితికి సంబంధించిన మరిన్ని వివరాలు శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, సమ్మక్క గద్దెలపైకి చేరే సమయం ఆసన్నమైంది. మరికొద్ది సేపట్లో చిలకలగుట్ట నుంచి సమ్మక్క తల్లి మేడారంలోని గద్దెలపైకి వెళ్ళే ప్రధాన ద్వారం ఇది. ఇక్కడి నుంచే సమ్మక్క తల్లిని చిలకలగుట్ట నుంచి లోపలికి తీసుకొస్తారు. చిలకలగుట్ట వద్ద జరగాల్సిన కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. భక్తజన సందోహం కూడా భారీగా తరలి వస్తున్నారు. మనం విజువల్స్ చూడొచ్చు, భారీగా జనం అయితే భారీగా జనం తరలి వస్తున్నారు. సో క్యూ లైన్లలో కొంత జామ్ అవుతున్నప్పుడు వెంటనే వారిని క్యూ లైన్ల నుంచి ఎక్కడైతే కొంత ఫ్రీ ఉంటుందో అక్కడికి డైవర్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ద్వారం ఏదైతే మెయిన్ ఎంట్రన్స్ ఉందో దాని పక్కన ఒక క్యూ లైన్లో ఏదైతే భక్తులు జామ్ అవుతున్న నేపథ్యంలో వారిని మరో క్యూ లైన్లోకి టర్న్ చేస్తున్న విజువల్స్ చూడొచ్చు. వీరంతా కూడా వెంటనే ఎక్కడ ఎవరు ఆగకుండా క్యూ లైన్ల నుంచి వారిని అంతా డైవర్ట్ చేస్తున్నారు. సో మనం విజువల్స్ చూడొచ్చు. వీరందరూ కూడా క్యూ లైన్లో ఎక్కువసేపు ఆగకుండా వారందరినీ డైవర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈరోజు ఉదయం నుంచి కావచ్చు, అంటే దాదాపు సమ్మక్క ఏదైతే మేడారం వస్తున్న అమ్మవార్లను దర్శించుకోవడానికి మేడారం వస్తున్న భక్తులందరినీ కూడా ఏదైతే దర్శనం ప్రశాంతంగా జరిగేందుకు ఏర్పాట్లు చేశారు. దాదాపు భారీ క్యూ లైన్లలో ఎక్కడ ఇబ్బంది తలెత్తకుండా ఏర్పాటు చేశారు. ఒకవైపు విఐపీలు వస్తే ప్రధాన ద్వారం కూడా దాని పక్కనే దాదాపు ఏదైతే నలువైపుల నుంచి కూడా లోపలికి వస్తున్న భక్తులందరికీ కూడా ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేశారు. మనం విజువల్స్ చూడొచ్చు. చాలామంది నిలువెత్తు బంగారాన్ని భుజాలపైన తలపైన మోస్తూ అమ్మవారిని దర్శించుకునేందుకు. ఎక్కడి నుంచి వచ్చినావు బస్? యాదాద్రి నుంచా? ఎంతసేపు అయింది లైన్లో? సో ఇప్పుడు వివిఐపి దర్శనానికి వచ్చాము. ప్రజెంట్ ఒక 1 అవర్ అవుతుంది. 1 అవర్ అవుతుందా? ఎప్పుడు వచ్చారు మీరు ఇక్కడికి? సో నిన్న ఈవినింగ్ వచ్చాము. మొక్కుకున్నారా? నిలువెత్తు బంగారం మొక్కుకున్నాం. ఇద్దరం మొక్కుకున్నాం. అమ్మకు వచ్చేదాకా ఆగుతారా, ఉంటారా? వెయిట్ చేస్తాం. రైట్, అంటే లోపలే ఉంటారండి. సో ఇది సమ్మక్క జాతరకు వచ్చేంత, ఏదైతే సమ్మక్క గద్దెలపైకి వచ్చేంత వరకు కూడా ఏదైతే భక్తులంతా క్యూ లైన్లలో వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఆ క్యూ లైన్లలో కూడా అంటే ఆ సమ్మక్క తల్లి ఏదైతే గద్దెలపైకి చేరుకోవడం కోసం ఏదైతే అపూర్వ ఘట్టం కోసం వారంతా కూడా భక్తులంతా కూడా వెయిట్ చేస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి కూడా భారీగా భక్తజన సందోహం అయితే క్యూ లైన్లలోకి చేరుకుంటుంది. ఎప్పటికప్పుడు వారందరినీ కూడా డైవర్ట్ చేస్తున్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, లోపల కూడా ఏదైతే ఎట్లాంటి ఇష్యూస్ తలెత్తకుండా ఎక్కువసేపు వెయిట్ చేయకుండా క్యూ లైన్లలో కూడా వాటర్ సప్లై చేస్తున్నారు. దాంతోపాటు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది భూపాలపల్లి అండి. ఎంతసేపు అయింది క్యూ లైన్లో? క్యూ లైన్ ఒక 1/2 అవర్ అవుతుంది అంతే అండి. పోయినరా దర్శనానికి? పోతున్నా. నిన్న ఎప్పుడు వచ్చాం? ఇప్పుడే మేము మార్నింగ్ వచ్చినామండి. సో మొత్తంగా భక్తులంతా కూడా భారీగా చేరుకుంటున్నారు. చాలామంది తమ మొక్కుల్ని ఏదైతే అమ్మవార్లకు అప్పచెప్పుకునేందుకు క్యూ లైన్లలో వెయిట్ చేస్తున్నారు. ఏదైతే అమ్మవారిని దర్శించుకునేందుకు చాలామంది ఏదైతే క్యూ లైన్ దర్శనాలకు కంటిన్యూస్గా ఎట్లాంటి ఆటంకం లేకుండా రాత్రింబగళ్ళు అమ్మవారి దర్శనం చేసుకుంటారు. దీంట్లో ప్రధానమైనటువంటి ఘట్టమైనటువంటి ఏదైతే సమ్మక్క మరికొద్ది సేపట్లో ఇక్కడికి గద్దెలపైకి చేరుకున్న నేపథ్యంలో వారందరికీ కూడా ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాటు చేశారు. చిలకలగుట్ట వద్ద కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా ప్రధానంగా ఏదైతే సమ్మక్క తల్లి ఏదైతే గద్దెలపైకి చేరుకునేందుకు ప్రత్యేకమైనటువంటి ఆదివాసీ సాంప్రదాయ పూజలు ఉంటాయో వాటన్నిటినీ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. సో వాటిలో ఎట్లాంటి ఏదైతే వాటికి కూడా పోలీసులు ఏర్పాట్లు చేశారు. సో పూర్తిగా సాంప్రదాయ పద్ధతిలో నిన్న ఏదైతే సారలక్క కావచ్చు, పడిగిద్దరాజు, గోవిందరాజు గద్దెలపైకి చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో సమ్మక్క కూడా చేరుకోనున్న నేపథ్యంలో పూర్తిగా హై అలర్ట్ అయితే ప్రకటించారు. పూర్తిగా ఎక్కడ కూడా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. రోప్ పార్టీ ద్వారా అమ్మవార్లను లోపలికి, సమ్మక్క తల్లిని లోపలికి తీసుకొచ్చే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. సో ఎక్కడ చూసినా మొత్తం సమ్మక్క భక్తులు కావచ్చు, సరళక్క భక్తులు జంపన్న వాగులో స్నానం ఆచరించి సమ్మక్కను దర్శించుకునేందుకు తరలి వస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఏదైతే మేడారంకు వస్తున్న వారి సంఖ్య కూడా కంటిన్యూస్గా ఫ్లోటింగ్ అయితే ఉంటుంది.
మేడారం పరిసర ప్రాంతాలకు చేరుకోగానే సమ్మక్క తల్లి నినాదాలతో కావచ్చు, ఇటు భక్తులు శిగాలూగుతూ సమ్మక్క తల్లిని తలుచుకుంటూ జంపన్న వాగు ప్రయాణమవుతున్నారు. దాదాపు వారం రోజులుగా ఇదంతా కూడా కంటిన్యూస్గా కొనసాగుతూనే ఉంది. వారం రోజులుగా అయితే సమ్మక్క తల్లి భక్తుల రాక కొనసాగుతుంది. సో ఇక్కడే మొత్తం మేడారం పరిసర ప్రాంతాల మొత్తం కూడా ఒక మహానగరాన్ని తలపిస్తుంది. ఈ అరణ్యం మొత్తం కూడా తాత్కాలిక అయితే నగరాన్ని తలపించే విధంగా అన్ని గుడారాలే కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా సమ్మక్క తల్లికి సంబంధించినటువంటి బంగారాన్ని సమర్పించేందుకు తలపైన బంగారాన్ని మోస్తూ జంపన్న వాగు నుంచి నడుచుకుంటూ వస్తున్నారు. సో అమ్మవార్లను దర్శనం చేసుకోవడం కోసం కావచ్చు, దాదాపు 5 రోజులుగా ఇక్కడే ఉంటూ కూడా పూర్తి కుటుంబ సమేతంగా బంధువులంతా వచ్చి ఇక్కడ పూర్తిగా సంతోషంగా అమ్మవారిని దర్శించుకొని వెళ్లేందుకు ఏర్పాటు చేస్తున్నారు. అమ్మవారు గద్దెలపైకి చేరుకుంటున్న ఆ సమయంలో కావచ్చు, అమ్మవారు గద్దెలపైకి చేరుకుంటున్న సమయంలో చిలకలగుట్ట నుంచి దాదాపు 1 కిలోమీటర్ పొడవునా పూర్తిగా అమ్మవారికి స్వాగతం పలికేందుకు ఎదుర్కోళ్ళ కార్యక్రమం కావచ్చు, వీటన్నిటిని కూడా చూసేందుకు కూడా భక్తులు చిలకలగుట్ట నుంచి ఏదైతే గద్దెల వరకు ఉన్నటువంటి ప్రధాన అయితే మెయిన్ రోడ్డు ఉందో వాటిపైన ముగ్గులు వేస్తున్నారు, అలంకరిస్తున్నారు, అమ్మవారికి స్వాగతం పలుకుతూ. సో ఈ ఘట్టం కోసం అమ్మవారిని కుంకుమ భరణి రూపంలో చిలకలగుట్ట నుంచి తరలిస్తున్న సమయంలో అమ్మవారిని దర్శించుకునేందుకు భారీగా రోడ్డుకు అటు ఇటు భారీగా జనం బారులు తీరారు. పోలీసులు వారంతా కంట్రోల్ చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఇది మెయిన్ గేట్ ద్వారా కూడా అయితే విఐపీలు ఎవరైతే వస్తున్నారో వారి కోసం కూడా ఏర్పాట్లు చేశారు. ఎక్కడ చూసినా క్యూ లైన్లలో ఒకవైపు తలపైన బంగారం మోస్తూ మరోవైపు నడుముకు అమ్మవారికి అయితే సమర్పించే ఓడిబియ్యాన్ని మోస్తూ ఓడిబియ్యాన్ని తీసుకొస్తూ కూడా పిల్ల జల్లలతో కలిసి పూర్తిగా అమ్మవారి దర్శనం కోసం భక్తి నియమ నిష్టలతో కూడా ఇక్కడికి అయితే అమ్మవారి గద్దెలో దర్శనానికి వస్తున్నారు. సో జనం అంతా కూడా ఏదైతే గత వారం రోజులు వస్తున్నప్పటికీ కూడా కంటిన్యూస్గా ఫ్లోటింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ ఉండేవారు కావచ్చు, కొత్తగా వస్తున్నవారు, మళ్ళీ రిటర్న్ వెళ్తున్నవారు కూడా కంటిన్యూస్గా దర్శనం చేసుకుంటూ వెళ్తున్నారు. ప్రధానంగా ఈరోజు సమ్మక్క గద్దెలపైకి చేరుకున్న తర్వాత భారీగా జనం రావడంతో పాటు అమ్మవారిని దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు రేపు వస్తున్న నేపథ్యంలో అందుకు తగ్గట్టు కూడా ఏర్పాట్లు చేశామని చెప్పి అధికారులు చెప్తున్నారు. సో మొత్తంగా మేడారం మొత్తం జనసంద్రమైంది. రాత్రి వెలుగుల్లో కావచ్చు, ఏదైతే మొత్తం జాతర అంతా కూడా ఏదైతే ఆదివాసీ సాంప్రదాయాలకు అనుగుణంగా ఒకవైపు పూజలు జరుగుతున్నాయి, మరోవైపు అమ్మవారి భక్తులంతా కూడా అమ్మవారిని దర్శించుకుంటున్నారు. మరోవైపు పూర్తిగా జాతర మొత్తం జనసందోహం అన్న విధంగా సమ్మక్క సారక్క అయితే ఆ జాతర మొత్తం జనసందోహంగా మారిపోయినటువంటి పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. థ్యాంక్ యూ శ్రీధర్.